అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 28. ఇక స్టోరీలోకి వెళ్తే లవ్ నూడిల్స్. ఈ లవ్ నూడిల్స్ ఏంటో ఎవరిచ్చారో ఇప్పుడు చూద్దాం. హాస్పిటల్లో ఉన్న యువన్ దగ్గరికి హడావిడిగా వచ్చారు అక్షయ్, అన్నపూర్ణ. కాలికి తలకు కట్లతో ఉన్న యువన్ను చూసిన వెంటనే అన్నపూర్ణ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ యువన్ని హక్ చేసుకొని, అయ్యో యువన్ బాబు, ఎన్ని దెబ్బలు తగిలాయి, అంత నొప్పి ఎలా ఓడ్చుకున్నావు అంటూ ప్రేమతో అతని శరీరాన్ని తడిమింది. బెడ్పై పడుకున్న యువన్కి తగిలిన దెబ్బలను చూశాడు అక్షయ్. వెంటనే అతని గుండెకి ఏదో తెలియని బాధ మొదలైంది. యువన్ను బ్యాండేజ్లతో చూడలేకపోయిన అక్షయ్ అతన్ని దగ్గరకు తీసుకొని ప్రేమగా హక్ చేసుకొని కిస్ చేశాడు. తెలియకుండానే అతని కళ్ళలో నుంచి నీళ్లు రాలాయి. వెంటనే సీరియస్గా స్నేహ వైపు చూసి, ఏం జరిగింది అని అడిగాడు. అప్పుడు స్నేహ స్కూల్లో జరిగిన విషయం మొత్తం అతనికి వివరించి చెప్పింది. అది విని అన్నపూర్ణ వెంటనే కోపంగా, ఇంత చిన్న పిల్లాడిని ఇబ్బంది పెట్టిన ఆ టీచర్ని, ఆ పిల్లాడిని అస్సలు వదలకూడదు, వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాల్సిందే అక్షయ్ బాబు అని ఆవేశంగా చెప్పింది. స్నేహ చెప్పిన ఆ విషయం వినగానే అక్షయ్ ముఖం కోపంగా మారిపోయింది. అతని మనసులో ఏదో ఆలోచన మొదలైంది. దాంతో అతను ఏమీ మాట్లాడకుండా యువన్ను ఎత్తుకొని, ఇక ఇంటికి వెళ్దాం అంటూ హాస్పిటల్ బయటకు నడిచాడు అక్షయ్. కాసేపటికి అందరూ విల్లాకు చేరుకున్నారు. అలసిపోయిన యువన్ కారులోనే నిద్రపోయాడు. అతన్ని స్నేహ తన చేతుల్లోకి తీసుకోబోతుండగా అక్షయ్ వద్దన్నట్లుగా సైగ చేసి తానే స్వయంగా యువన్ను తీసుకొని లోపలికి వచ్చి స్నేహ గదిలో బెడ్పై పడుకోబెట్టాడు. వెంటనే అక్కడి నుండి బయటకు వచ్చి అసిస్టెంట్ త్రిపాఠికి కాల్ చేసి, ఈరోజు స్కూల్లో ఏం జరిగిందో నాకు క్లియర్గా తెలియాలి, ఎవిడెన్స్తో సహా నాకు నిజం కావాలి అని చెప్పాడు. ఓకే సార్, నేను ఇప్పుడే ఎంక్వైరీ చేస్తాను అని త్రిపాఠి చెప్పడంతో ఫోన్ పెట్టేశాడు అక్షయ్. కాల్ మాట్లాడి మళ్ళీ స్నేహ రూమ్ దగ్గరికి వచ్చాడు అక్షయ్. ఆ రూమ్ డోర్ దగ్గరగా వేసి ఉండడంతో లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ లోపలికి చూశాడు. స్నేహ బెడ్పై నిద్రపోతున్న యువన్ ముఖాన్ని చూస్తూ అతని పక్కనే కూర్చొని వెక్కి వెక్కి ఏడవడం అతనికి కనిపించింది. ఆమెను అంత బలహీనంగా చూడడంతో అక్షయ్ ఒక్కసారిగా నిరాశకు గురయ్యాడు. వెంటనే డోర్ తీసి లోపలికి వెళ్దామనుకున్నాడు. డోర్పై చేయి పెట్టాడు. కానీ అంతలోనే ఆగిపోతూ, ఆమె ఎప్పుడూ స్ట్రాంగ్గా ఉన్నట్లు నటిస్తూ ఉంటుంది, తాను ఏడవటం ఎవరైనా చూస్తే ఆమెకు నచ్చకపోవచ్చు, ఇప్పుడు నేను వెళ్తే ఇబ్బంది పడుతుంది అనుకుంటూ అక్కడి నుండి నేరుగా స్టడీ రూమ్కి వెళ్ళాడు. అక్కడే అరగంట పాటు అశాంతిగా తిరిగిన అక్షయ్ టైం చూసుకొని మళ్ళీ త్రిపాఠికి కాల్ చేసి, నేను చెప్పిన విషయం ఏమైంది అని అడిగాడు. సార్, ఎంక్వైరీ చేశాం, సీసీటీవీ ఫుటేజ్ మన చేతికి వచ్చింది, నేను దాన్ని మీకు మెయిల్ చేశాను అని చెప్పాడు త్రిపాఠి. సరే అంటూ అక్షయ్ వెంటనే ఫోన్ డిస్కనెక్ట్ చేసి సిస్టమ్ ముందు కూర్చొని మెయిల్ ఓపెన్ చేశాడు. ఆ వీడియోలో స్కూల్ పూర్తవడంతో యువన్ మెట్ల దగ్గర నుంచొని కిందకి తొంగి చూస్తూ కనిపించాడు. స్నేహ వచ్చిందేమోనని అతను ఆత్రంగా వెతుకుతున్నట్లు అనిపించింది. ఇంతలో అతని వెనకే వచ్చిన ఒక చిన్న పిల్లాడు యువన్ను వెనుక నుంచి మెట్లపై నుండి కిందకు తోశాడు. అది చూడగానే అక్షయ్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. దాంతో వెంటనే అతను మళ్ళీ వీడియోని రీప్లే చేసి చూశాడు. ఈసారి యువని నెట్టిన పిల్లవాడిని జాగ్రత్తగా గమనించాడు అక్షయ్. అతను ముందుగా తన తల్లి దగ్గర నుంచొనే ఉన్నాడు. అప్పుడు అతని తల్లి మెట్ల దగ్గర నుంచొని ఉన్న యువన్ని చూపిస్తూ కిందకి నెట్టమని సైగ చేసింది. దాంతో ఆ బాబు యువన్ని వెనక్కి వచ్చి అతన్ని ఒక్కసారిగా కిందకు నెట్టాడు. ఆ దృశ్యం చూస్తున్న అక్షయ్కి ఆ వీడియోలో ఉన్నది జరిగిపోయిన విషయం అని తెలిసినా కూడా ఆ క్షణం యువన్ను గట్టిగా పట్టుకోవాలన్నట్లు ముందుకు వంగాడు. రియాలిటీలోకి రావడానికి అతనికి ఒక క్షణం టైం పట్టింది. అప్పుడు అక్షయ్కి గదిలో కూర్చొని ఏడుస్తున్న స్నేహ ముఖమే గుర్తొచ్చింది. దాంతో అతను వెంటనే కోపంగా త్రిపాఠికి కాల్ చేసి, ఇప్పుడు మన దగ్గర ఎవిడెన్స్ ఉంది, దీని గురించి ప్రిన్సిపల్ను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అయినా అక్షయ్ కోపం ఇంకా చల్లరాలేదు. అతని మనసులో ఇంకేదో ఆలోచన మొదలైంది. ఏడ్చి ఏడ్చి అలసిపోయిన స్నేహ కాసేపటి తర్వాత కళ్ళు తుడుచుకొని యువన్కు దుప్పట కప్పి లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకు దిగి వచ్చింది. అప్పుడు ఆమెకు హాస్పిటల్లో ఉన్న కవిత, కరణ్లు గుర్తొచ్చారు. దాంతో వెంటనే కరణ్కి కాల్ చేసి, హలో కరణ్, మీ సిస్టర్కి ఆపరేషన్ ఎలా జరిగింది? నేను నీకు మధ్యలో కాల్ కూడా చేయలేకపోయాను, సారీ
నా ఫ్యామిలీ ప్రాబ్లంలో కొంచెం బిజీగా ఉన్నాను అని అంది. అటువైపు నుండి కరణ్ ఉత్సాహంగా, పర్వాలేదు మేడం, మా సిస్టర్కి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా పూర్తయింది అని చెప్పాడు. అది వినగానే స్నేహ ఆనందంగా, గుడ్, ఇది నిజంగా చాలా మంచి విషయం. ఇప్పుడు ఆమె ఎలా ఉంది అని అడిగింది. ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అబ్జర్వేషన్లో ఉంది. త్వరలోనే స్పృహలోకి వస్తుందని డాక్టర్ చెప్పారు అని అన్నాడు. అది విని స్నేహ సంతోషంగా, థ్యాంక్ గాడ్ అని అంది. అప్పుడు కరణ్ మళ్ళీ మాట్లాడుతూ, మేడం, ఇదంతా మీ వల్లే జరిగింది. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు. ఆ మాటలు చెప్తున్నప్పుడు అతని గొంతు ఎమోషనల్ అవ్వడం స్నేహకు తెలుస్తూనే ఉంది. దాంతో ఆమె, సరే, ఇప్పుడంతా బాగానే ఉంది కదా, కవిత ఆరోగ్యం కుదురుపడితే మనకదే చాలు. ఇక ఏడవడం ఆపి కవితను జాగ్రత్తగా చూసుకో. ఆమె హెల్త్ త్వరగా సెట్ అయితే నువ్వు మూవీ మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. ఆ సినిమాపై నీ ఫ్యూచర్ ఆధారపడి ఉంది అని అంది. అది విని కరణ్ వెంటనే తన కన్నీళ్లు తుడుచుకుంటూ, అలాగే మేడం అని చెప్పాడు. ఓకే, టేక్ కేర్ అని చెప్పిన స్నేహ కాల్ డిస్కనెక్ట్ చేసింది. కవితకు ఇక ఏ ప్రమాదం లేదని తెలిసిన తర్వాత ఆమెకు సంతోషంగా అనిపించింది. దానితో 2 క్షణాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని సోఫాలో వెనక్కి వాలింది. కానీ ఈలోగా ఆమె కడుపులో అకస్మాత్తుగా ఆకలి కేకలు స్టార్ట్ అయ్యాయి. ఈ రోజంతా బిజీగా గడపటం, యువన్కి దెబ్బ తగలడంతో ఆమె ఏమీ తినలేదన్న విషయం అప్పుడు గుర్తొచ్చింది. అప్పటికే అర్ధరాత్రి అవుతుండడంతో ఆమెకు అన్నపూర్ణను నిద్రలేపాలని అనిపించలేదు. దాంతో కిచెన్లో తినడానికి ఏమైనా ఉందేమోనని వెతకడానికి లేచి వెళ్ళింది స్నేహ. కానీ అక్కడున్న వంటకాలన్నీ పూర్తిగా చల్లారిపోయాయి. స్నేహకు ఆ క్షణం ఏదైనా వేడివేడిగా తినాలనిపించడంతో త్వరగా పూర్తయ్యే ఉప్మా వండుకోవడానికి రెడీ అయింది. వెంటనే పక్కనే ఉన్న యాప్రాన్ వేసుకొని ఆనియన్స్ కట్ చేయడం మొదలుపెట్టింది. ఉప్మా పూర్తయిన తర్వాత వెళ్ళి అక్షయ్ మేల్కొని ఉంటే అతనికి కూడా ఉప్మా పెట్టాలని అనుకుంది. అక్షయ్ గుర్తుకు రాగానే ఆకలిగా ఉన్నప్పుడు అతను కేవలం నీళ్లు తాగి పడుకుంటాడని గుర్తు చేసుకొని తనలో తానే నవ్వుకుంటూ, ఈ అక్షయ్ పైకి గంభీరంగా కనిపిస్తాడు కానీ నిజంగా తనను తాను ఎలా చూసుకోవాలో అతనికి తెలియదు అని అనుకుంది. స్టడీ రూమ్లో అసిస్టెంట్తో మాట్లాడి బయటకు వచ్చిన అక్షయ్కు కిచెన్లో లైట్లు వెలుగుతున్నట్లు కనిపించడంతో అతను కిందకు దిగి వచ్చాడు. డోర్ దగ్గరకు వెళ్ళగానే అక్కడ యాప్రాన్ వేసుకొని ఆనియన్స్ కట్ చేస్తున్న స్నేహాను చూసి అతని అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఎందుకో తెలియదు కానీ ఆమెను అలా చూడగానే మనసులో ఒక వింత అనుభూతి మొదలైంది. ఇప్పటి వరకు అతనికి ఆ ఇంట్లో ఒంటరిగా ఉండటమే అలవాటుగా ఉండేది. కానీ ఇప్పుడు స్నేహ అలా కిచెన్లో నిలబడి వంట చేస్తుంటే అతనికి కొత్తగా ఉంది. దాంతో తలుపుకి ఆనుకొని ఆమెనే చూస్తూ నించున్నాడు. ఆల్రెడీ ఒక బిడ్డకు తల్లైన స్నేహ అతనికి ఆ క్షణం ఒక చిన్న యంగ్ అమ్మాయిలా కనిపించింది. వెంటనే అతని మనసులో, అసలు యువన్ తండ్రి ఇంత అద్భుతమైన అమ్మాయిని ఎలా వదిలేశాడు అనే ప్రశ్న ఉదయించింది. ఇంతలో ఆనియన్స్ కట్ చేస్తున్న స్నేహ ఎవరో దూరంగా నుంచొని తన వైపే చూస్తున్నట్లు అనిపించడంతో హఠాత్తుగా తలపైకెత్తి చూస్తుంది. అక్కడ నిలబడి ఉన్న అక్షయ్ను చూడగానే ఒక్కసారిగా ఆమె కంగారు పడుతూ ఆనియన్ కట్ చేస్తున్న చాకును తన వేలిపై పెట్టింది. వెంటనే వేలి స్కిన్ కట్ అయ్యి రక్తం రావడంతో నొప్పితో అంటూ వేలి చూసుకుంది. అది గమనించిన అక్షయ్ వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె చేతిని పట్టుకొని సింక్ దగ్గరికి తీసుకువెళ్ళి ట్యాప్లో వాటర్ వదిలి దాని కింద బ్లీడ్ అవుతున్న ఆమె వేలిని పెట్టాడు. రక్తం ఆగకుండా కారుతున్న ఆమె చేతి వేలివైపు చూసి, నువ్వు పనులు చేసేటప్పుడు ఎందుకు అంత అజాగ్రత్తగా ఉంటావు అని తిడుతున్నట్లు అన్నాడు అక్షయ్. దాంతో ఆమె, హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇందులో నా తప్పేమీ లేదు. అర్ధరాత్రి వచ్చి శబ్దం చేయకుండా దూరంగా నిలబడితే ఎవరైనా భయపడకుండా ఎలా ఉంటారు? ఇదంతా మీ తప్పు అని కోపంగా చెప్పింది. ఆ మాటకు అక్షయ్ ఏం మాట్లాడకుండా ఒకసారి ఆమెను సూటిగా చూసి వెంటనే ఆమెను హాల్లోకి తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి, ఒక క్షణం ఇక్కడే ఉండు, కదలకు అంటూ వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి ఆమె గాయాన్ని క్లీన్ చేస్తున్నాడు. ఆ సమయంలో అక్షయ్ ముఖం ఆమెకు మరీ దగ్గరగా ఉండటంతో స్నేహ అతని పైనుండి దృష్టిని మలర్చలేకపోయింది. అతని ముఖాన్ని తదేకంగా చూస్తూ, ఇతను సీరియస్గా ఉన్నా కూడా ఇంత అందంగా ఎలా ఉంటాడో, ఇతని ముఖం ఎంతసేపు చూసినా బోర్ కొట్టదు అని అనుకుంది.
మరుక్షణంలోనే ఆమె ఆలోచనలకు ఆమెకే సిగ్గేసి తన చూపులను పక్కకు తిప్పుకుంది. గాయాన్ని క్లీన్ చేసిన అక్షయ్ వేలికైన చిన్న గాయానికి ఒక పెద్ద కట్టు కట్టడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. తన చేతి వేలిని పైకెత్తి చూసి నవ్వుకుంటూ, ఇంత చిన్న గాయానికి ఇంత పెద్దగా కట్టు ఏ డాక్టర్ అయినా కడతాడా అని అడిగింది. నేను డాక్టర్ని కాదు, అయినా అంత రక్తం పోతుంటే ఆగడానికి ఈ మాత్రమైనా ఉండాలి అని అంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి పక్కన పెట్టిన అక్షయ్, 2 రోజులు జాగ్రత్తగా ఉండు, ఆ చేతిని ఎక్కువగా వాడకు అని చెప్పాడు. స్నేహ తన చేతిని చూసి నవ్వుకుంటూనే, ఓకే డాక్టర్ అక్షయ్, థ్యాంక్ యూ అని చెప్పింది. ఆ మాటకు అక్షయ్ ఏం మాట్లాడకుండా ఒకసారి ఆమె వైపు సూటిగా చూశాడు. కానీ ఇప్పుడు స్నేహకు మళ్ళీ తన ఆకలి గుర్తుకు రావడంతో నీరసంగా అక్షయ్ ముఖం వైపు చూసి, నాకు ఆకలిగా ఉంది అని చెప్పింది. దాంతో అక్షయ్ ఒక్క క్షణం ఆలోచించి, సరే నువ్వు ఇక్కడే వెయిట్ చేయి అని చెప్పి లేచి వంటగదిలోకి వెళ్ళాడు. అది చూసిన స్నేహ ఆశ్చర్యపోతూ, ఏం చేయబోతున్నావు అని అడిగింది. అక్షయ్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళి స్నేహ తీసిపెట్టిన యాప్రాన్ను అతను వేసుకున్నాడు. అది చూసిన స్నేహ షాక్ అవుతూ, ఇతనికి వంట చేయడం తెలుసా? మరి అలాంటప్పుడు ఆ రోజు కేవలం నీళ్లు తాగి ఎందుకు పడుకోవాలనుకున్నాడు అని అనుకుంది. వంటగదిలో అతను ఏం చేస్తున్నాడో చూడాలని ప్రయత్నించింది స్నేహ. కానీ ఆమెను అక్కడి నుంచి కదలొద్దని అక్షయ్ ఆర్డర్ వేయడంతో కదలకుండా అక్కడే కూర్చుండిపోయింది. కాసేపటి తర్వాత చేతిలో నూడిల్స్ బౌల్ తీసుకొచ్చి స్నేహ ముందు పెట్టాడు అక్షయ్. కేవలం ప్లెయిన్ నూడిల్స్ మాత్రమే చూసిన ఆమె నిరాశపడుతూ దీన్ని ఎలా తినాలన్నట్లు కళ్ళెత్తి అతని వైపు సూటిగా చూసింది. ఆ చూపిక అర్థం గ్రహించిన అక్షయ్ కొంచెం కోపంగా, ఏంటి నీకు నచ్చలేదా? నాకు ఈ నూడిల్స్ చేయడం మాత్రమే వచ్చు అని చెప్పాడు. అతనికి కోపం వస్తుందని అర్థం చేసుకున్న స్నేహ వెంటనే ఆ బౌల్ తీసుకొని తినడం మొదలు పెడుతూ, నాకు నచ్చలేదని అనడం లేదు, నీకు నూడిల్స్ కూడా వండడం వచ్చా అని ఆశ్చర్యపోయాను అని చెప్పింది. ఆ మాటతో అక్షయ్ కొంచెం మెత్తబడ్డాడు. అది చూసిన స్నేహ, ఇప్పుడు ఈ మాట చెప్పకపోతే నా మీద కోపంగా ఉంటాడు కాబోలు అని అతని ముఖం చూసి అబద్ధం చెప్పాల్సి వచ్చింది అనుకుంటూ నూడిల్స్ నోట్లో పెట్టుకుంది. మొదటి స్పూన్ టేస్ట్ చేసిన ఆమె ప్లెయిన్ నూడిల్స్ అయినా అక్షయ్ చాలా బాగా చేశాడని అనుకుంది. దాంతో ఒక అమ్మాయి కోసం అక్షయ్ వంట వండడం ఇదే మొదటిసారి అయింటుందా అని చిలిపి ప్రశ్న ఆమె మనసులో వచ్చింది. వెంటనే అతని డైరెక్ట్గా అడగాలనుకుంది. కానీ అంతలోనే తన కనుల చివర్ల నుండి గంభీరమైన అతని ముఖాన్ని చూసి తన ఆలోచనలను పక్కన నెట్టింది. 2 రోజుల తర్వాత యువన్ గాయాలు తగ్గుముఖం పట్టడంతో అతన్ని స్కూల్కి తీసుకువెళ్ళాలనుకుంది స్నేహ. ఈరోజు ఎలాగైనా ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్ళి స్కూల్లో జరిగిన గొడవకు ఆమెను ఎక్స్ప్లెనేషన్ అడగాలని నిర్ణయించుకుంది. బ్రేక్ఫాస్ట్ పూర్తయిన తర్వాత యువన్ను తీసుకొని ట్యాక్సీ కోసం ఎదురు చూస్తూ రోడ్డుపైకి వచ్చింది స్నేహ. అప్పుడు అక్షయ్ కారు వచ్చి ఆమె ముందు ఆగింది. మామూలుగా ఆ టైంకి అక్షయ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు అనుకుంది. అందుకే స్నేహ వెంటనే అతనికి ఏదో చెప్పబోయింది. కానీ అక్షయ్ ఆమెను సూటిగా చూసి, ఇద్దరు కారు ఎక్కండి, నేను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను అని అన్నాడు. అది వినగానే యువన్ ఆనందంగా కార్ డోర్ తెరిచి లోపలికెక్కి అక్షయ్ వల్లో చేరిపోయాడు. డాడీ, నువ్వు నన్ను స్కూల్కి డ్రాప్ చేయడానికి వస్తున్నావా? నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది అంటూ తన 2 చేతులతో అతన్ని కౌగిలించుకున్నాడు. అక్షయ్ అతన్ని తలపై నిమిరి స్నేహ వైపు చూశాడు. స్నేహ మౌనంగా కారుకి కూర్చుంది. దారి పొడవునా ఎవరూ మాట్లాడలేదు. కాసేపటికి స్కూల్ గేట్కి కొంచెం దూరంలో కారు ఆపాడు డ్రైవర్. అక్షయ్ కారులోనే కూర్చొని ఉన్నాడు. యువన్ అయిష్టంగానే బాయ్ డాడీ అని చెప్పి స్నేహతో పాటు కారు దిగాడు. లోపలికి వెళ్తున్న వాళ్ళిద్దరి వైపే చూస్తున్నాడు అక్షయ్. వాళ్ళు స్కూల్ గేట్ దగ్గరికి వెళ్ళగానే అప్పటికే ఆమె కోసం ఎదురు చూస్తూ నుంచున్నాడు వైభవ్. అతనితో పాటు అతని చెల్లెలు, మేనల్లుడు కూడా ఉన్నారు. స్నేహను అతని కొడుకును చూడగానే వైభవ్ కళ్ళు కోపంతో మండిపోయాయి. వెంటనే లోపలికి వెళ్తున్న స్నేహను ఆపుతూ, స్నేహ స్టాప్ దేర్ అని అన్నాడు. ఆ మాటకు స్నేహ నుదురు చిట్లించి చూసి, గెట్ అవుట్ ఆఫ్ ది వే, వాట్ డూ యూ థింక్ యు ఆర్ అని కోపంగా అంది. అప్పుడు వైభవ్ మాట్లాడుతూ, చూడు స్నేహ, నీ కొడుక్కి నా మేనల్లుడికి మధ్య ఏదో గొడవ జరిగింది. నువ్వు నా మాట వింటే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయమని నా చెల్లెలకి చెప్తాను. ఇది కేవలం చిన్నపిల్లల గొడవలాగే మిగిలిపోతుంది. ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోతే నీ కొడుకు ఈ స్కూల్ మానేయాల్సి వస్తుంది అంటూ బెదిరించాడు. ఆ మాటకు స్నేహ అతన్ని అనుమానంగా చూసి, అవునా,
ఇంతకీ నువ్వేం చెప్పాలి, నేనేం వినాలి అని అడిగింది. స్కూల్ ముందు జరుగుతున్న గొడవ ఏ పరిస్థితులకు దారితీస్తుంది? కారులో కూర్చొని ఉన్న అక్షయ్ ఏం చేయబోతున్నాడు? అక్షయ్ స్నేహాల మధ్య బంధం బలపడుతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.